రీసెంట్‌గా సిజేరియన్ డెలివరీ అయిందా? అయితే ఈ 5 తప్పులు చేయకండి. ఈ 5 తప్పులు మీ రికవరీని స్లో చేయగలవని మీకు తెలుసా? నేను మీ డాక్టర్ రమ్య గైనకాలజిస్ట్. ఫస్ట్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్. ఎక్కువ బరువులెత్తటము, పిల్లల్నెత్తుకోవటము, ఎక్కువ సేపు నుంచొని కిచెన్‌లో పని చేయటము, తక్కువ రెస్ట్ తీసుకోవడము, వీటి వల్ల మీ రికవరీ స్లో అవ్వచ్చు. సో, మేక్ ష్యూర్ యూ టేక్ రెస్ట్. ఎంత పనున్నా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ థింగ్ ఇస్ ఎక్కువ డైట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవటం. ఇది తినకూడదు, అది తినకూడదని కాకుండా ఎక్కువ ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. చికెన్, ఎగ్స్, తర్వాత సోయా చంక్స్, పన్నీర్, టోఫు, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే పాలకూర, చుక్కకూర. పప్పులు తింటే కుట్లు చీవు పోస్తాయన్నది అది ఇట్స్ అ బిగ్ మిత్. సో, యూ కెన్ హ్యాపీలీ ఇంక్లూడ్ దాల్స్ ఇన్ యువర్ డైట్. థర్డ్ వన్ నీళ్లు తక్కువ తాగడం. వాటర్ ఇస్ ద బెస్ట్ గ్యాలక్టోగ్యాగ్. ఎక్కువ వాటర్ తాగి, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకునే వాళ్ళలో బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ బావుంటుంది. అండ్ 2-3.5 లీటర్స్ వాటర్ తీసుకునేలా చూడండి. దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, కాన్‌స్టిపేషన్ తగ్గుతుంది అండ్ మదర్స్‌కి మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగా వస్తుంది. ఫోర్త్ వన్ ఇస్ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, అసలు కదలకపోవడం, సెడెంటరీగా ఉండటం కూడా మీ హీలింగ్‌ని స్లో చేయొచ్చు. సో, జెంటిల్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. సో, కదులుతూ ఉండండి. ఒకే చోట కూర్చోవద్దు. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అది పెరుగుతుంది. కాళ్ళ వాపులు కూడా తగ్గుతాయి. ఫిఫ్త్ మిస్టేక్ ఇస్ కంపేరింగ్ యువర్‌సెల్ఫ్. ఎవరితోని కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. సో, డోంట్ కంపేర్.